నమస్తే అందరికి. రోజు మనం భగవద్గీతలో 5వ అధ్యాయం యొక్క 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కామ క్రోధ విముక్తానం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానం. ఎవరైతే కామ క్రోధ వంటి చెడు స్వభావాలను వదిలి భక్తి మార్గం వైపు భగవత్ నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళు బ్రహ్మ మోక్షాన్ని పొందుతారు అంట. దీన్నే బ్రహ్మ నిర్వాణ స్థితి అని చెప్పి అంటారు. మన జీవితంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఏది చెడు ఏది మంచి అనే జ్ఞానం మనకి ఉండి దానికి తగ్గట్టు మనం ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎల్లప్పుడూ భగవత్ నామస్మరణలో ఉండాలి. ఇలా సెల్ఫ్ కంట్రోల్గా ఉంటూ భగవత్ నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల సాధువుల కన్నా ఎక్కువ మోక్షం లభిస్తుంది అంట మనకు. అంటే భగవంతుడు మనకి ఎలాగో దూరంగా ఉంటాడు. ఇప్పుడు టెంపుల్ కూడా మనకి దూరంగా ఉంది, నేను వెళ్ళలేను, నాకు కుదరదు అనుకున్నప్పుడు మనం ఉన్న చోటని భగవత్ నామస్మరణ చేసుకుంటే చాలు, అదే మనకి మోక్షం లభిస్తుంది. మనం ఎటువంటి చెడు స్వభావాలు లేకుండా, చెడు ఆలోచనలు లేకుండా భగవత్ నామస్మరణ చేసుకుంటే చాలు మనకి మోక్షం లభిస్తుంది అనేది భావం. హరే కృష్ణ.